హల్లెలూయా. వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు ప్రత్యేకంగా ఉపవాసకుడిగా శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశం మీ ముందుకు తీసుకొస్తున్నాను, వినాలి. యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయమని అందరూ చెప్తారు కదా. కొంతమంది ప్రార్థన ఆఖరిలో చెప్తారు, కొంతమంది బాధతో ఉన్నప్పుడు యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయమని ఆ బాధ తగ్గిపోవాలని చెప్తుంటారు. అవునా? ఏదైనా చీకట్లో నడిచి వెళ్తున్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు, దెయ్యాలు గుర్తొస్తున్నప్పుడు, దెయ్యాలు సీరియల్ చూస్తాం కదా, ఆ సీరియల్లో సన్నివేశాలు గుర్తొస్తున్నప్పుడు యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువ రక్తం చేయని లైట్ ఉన్నంత వరకు చెప్పుకుంటూ వస్తారు. లైట్ వచ్చాక ఆగిపోతారు. అవునాక చెప్పండి ఏమ్మా, మీరు ఎప్పుడు చెప్పలేదేమోలే, మంచిదే, చెప్తారు ఇలాగా. అసలు అలా చెప్పొచ్చా చెప్పకూడదా? ఒక ప్రాముఖ్యమైన విషయం. యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం అని చెప్పొచ్చా చెప్పకూడదా? మీకు తెలియదు కదా, చెప్పకూడదు. అలాగా చెప్పొచ్చు కానీ ఇలాగ చెప్పకూడదు, ఈ విధంగా చెప్పకూడదు. ఏ విధంగా చెప్పకూడదు? యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం అని చెప్పకూడదు. ఎందుకంటే యేసుకే రక్తం ఉంది కానీ సిలువకు రక్తము లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము సిలువ మీద ఒలికినప్పుడు ఆ సిలువకు విలువ వచ్చింది తప్ప సిలువకి రక్తము లేదు. కనుక యేసు రక్తం జయం, సిలువ రక్తం జయమని చెప్పకూడదు. మరి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలంటే యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తంకే సంపూర్ణ విజయము కలుగునుగాక. చెప్పండి మీరు. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. అలాగని చెప్పాలి. అర్థమైంది మీకు? ఇప్పుడు యేసు రక్తం జయం చెప్పాలి కానీ సిలువ రక్తం జయమని చెప్పకూడదు. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తముకు సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్ అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే యేసు రక్తమును చూసినప్పుడు ఈ ఆకాశం వణిగిపోయింది, సూర్యచంద్రములు నక్షత్రాలు మాయమైపోయి చీకటి కమ్మింది, భూమి అంతా కూడా వణికింది. అవును కదా? దానికంత ప్రభావం ఉంది ఆ రక్తానికి. ఎందుకంటే ఈ లోకంలో ఏ రక్తానికైనా విలువ కట్టొచ్చేమో కానీ యేసు రక్తానికి విలువ కట్టలేం. ఆమేన్. అందుకని భక్తుడు ఏమన్నాడు? యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను భరించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను భరించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఏం చేస్తుందంట? యేసు రక్తం జయము, ప్రభు యేసు రక్తం జయము, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం చెప్పినప్పుడు ఏం చేస్తుందంట? మనకు వచ్చే ప్రతి శిక్ష నుంచి తప్పిస్తుందట, ప్రతి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుందట,
ప్రతి అనారోగ్యం నుంచి విడిపించి బాగు చేస్తుందట. అంతేకానుక యేసు రక్తం ఏం చేస్తుందంట? యేసు రక్తం మనస్సాక్షిని శుద్ధి చేస్తుందట, ఆత్మకు పట్టిన కల్మషాన్ని కడిగి వేస్తుందట. ఆమేన్. యేసు రక్తం ప్రతి ఘోర పాపను కూడా కడిగి పవిత్రునిగా చేస్తుందట. ఆమేన్. కనుక దేవుని ప్రియమైన సంగమా, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తంలో ఏముందని తెలుసుకున్నాం మనం? స్వస్థత ఉందని తెలుసుకుందాం. రెండోది మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని తెలుసుకుందాం. మూడోది ప్రతి బాధ నుంచి ఉపశమనము కలిగించి నెమ్మదిని ఇస్తుందని తెలుసుకుందాం. అవి ఏ విధంగా మనకు వస్తాయి, అవి ఏ విధంగా మనకి కలుగుతాయి, మనం ఏ విధంగా పొందుకోగలము, అవి ఇచ్చేవారు ఎవరు అని మన విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, ఆయన రక్తంలో మొట్టమొదటిగా ఏముందంట? స్వస్థత ఉంది. ఏముందమ్మా? ఇప్పుడైనా నీకు బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వేం చేయాలి? యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసునామం సంపూర్ణ విజయము కలుగునుగాక. అంటే ఈ బాధ నుంచి ఉపశమనం కలిగించి ఆయన నామానికి విజయము తెచ్చుకునుగాక అని దేవుని స్తుతిస్తున్నట్లు లెక్క. కాబట్టి ఆయన రక్తంలో ఏముందంట? స్వస్థత ఉందంటండి. ఏముందంట? స్వస్థత. చూడండి, యెషయా గ్రంథం 53:5 చూడండి. ఆ స్వస్థత ఎలాగొస్తుందో చూద్దాం. యెషయా గ్రంథము 53:5 త్వరగా. ఆయన పొందిన దెబ్బల చేత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు అర్థమైంది మీకు? మన శిక్షని తొలగిస్తుంది. ఆయన శిక్ష పొందుకున్నాడు కాబట్టి ఆ శిక్ష అనుభవంలో మన ప్రతి శిక్షను కూడా దేవుడు తొలగిస్తాడు. రెండోది, ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? మనకు ఒక అనారోగ్యం వచ్చినా, ఒక శోధన వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక శ్రమ వచ్చినా ఎందుకు వస్తుంది? మన అతిక్రమ క్రియలను బట్టి మనకి ఆ శోధన వస్తుంది. అవునుగా చెప్పండి. మన పాపమును బట్టి శోధన వస్తుంది. కాబట్టి మన పాపమును బట్టి అతను నలుగొట్టబడ్డాడు. కాబట్టి ఆయన రక్తంలో ఆ శోధన నుంచి విడిపించే శక్తి ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. మనం చేసిన అతిక్రమానికి, మనం చేసిన పాపానికి దేవుడే శిక్ష అనుభవించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఇంకొక విషయం చూడండి, 1 పేతురు పత్రిక 2:24. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాని మీద మోసుకొని చప్పలు కొట్టేసారి దేవుని మహిమపరుద్దాం. చూసారా? మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు పాపులమైన మన కొరకు పవిత్రుడైన ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు తానే మన పాపములన్నింటినీ కూడా మ్రాని మీద మోసుకోవడానికి, తనగా తానే సిలువ మరణానికి ఆయనగానే అప్పగించుకున్నాడట. ఆమేన్. చూసారా? యేసు రక్తం ఇంకోటి ఏముంది? పాపులను పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతుల్ని అనీతిమంతులుగా తీరుస్తుంది, అబద్ధికులను న్యాయమూర్తులుగా తీరుస్తుంది, ఏమండి, అసత్యవంతులను సత్యవంతులుగా తీరుస్తుంది. పాతాళానికి యోగ్యత, పాతాళానికి వెళ్ళిపోవలసిన మనల్ని పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యేసు రక్తంలో ఏముంది? స్వస్థత ఉంది, పాప విమోచన ఉంది, విడుదల ఉంది, ఏమండి, పవిత్రత ఉంది, నీతి ఉంది, పరలోక రాజ్యానికి స్థానము ఉంది. ఆమేన్. రెండో విషయం ఏంటంటే ఆయన రక్తంలో పరిశుద్ధత ఉందంట. ఏముందమ్మా? ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. ఈ పరిశుద్ధత ఎలాగొతో చెప్తాను చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13:12 చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక. కావున యేసు కూడా తన స్వరక్తము చేత
మందిరమున ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందును. ఆమేన్. చూసారా ఏం చేసినట్టుగా? తన ప్రజలను పరిశుద్ధపరచడానికి, అనగా మనల్నే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి, ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఏం చేశాడట? ఏం చేశాడు ఆయన? గవిని వెలుపల శ్రమ పొందాడు. గవిని వెలుపల. గవిని అంటే ఏంటి? గవిని అంటే ఇదిగో పరలోకపు గవినని ఒక సంఘానికి పేరు పెడతారు. మంచిదే, కాదని నన్ను తప్పు పట్టను నేను. గవిని అంటే నిజమైన అర్థం ఏంటంటే, గవిని అంటే పరలోక రాజ్యము. రెండోది పరదేశు. రెండోది ఏంటమ్మా? పరదేశు. అంటే పరదేశికి పరలోకానికి వెలుపల ఏముంది? భూలోకం ఉంది. ఈ భూలోకంలో శ్రమ పొందాడు ఆయన. ఎందుకు పొందాడు? మనందరినీ పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి. మీకు అర్థమవుతుందా? గవిని వెలుపల అంటే ఏంటి? పరదేశికును పరలోకానికి అతీతంగా ఉన్నటువంటి భూలోకంలో ఆయన శ్రమ పొందాడే లేదా? ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడ దెబ్బలు, శిలువ మోయిట, ఉమ్ము వేయట, ముళ్ళ కిరీటం, రాళ్లలో నడుచుట, ఇవన్నీ శ్రమలు కదా. ఎందుకు? తన ప్రజలమైన మనల్ని పరిశుద్ధపరచడానికి. కాబట్టే ఎందుకు పరిశుద్ధపరచడంటే ఆయన ఒక మాట చెప్పాడు గతంలో. ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధత మనలో చూడడానికి, ఆ పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి, పరిశుద్ధులైన బిడ్డలు అపరిశుద్ధులుగా ఉన్నారా, అపవిత్రులుగా ఉన్నారా అని అనిపించుకోవడం ఉండడం కోసము మన కొరకైన గవిని వెలుపల శ్రమ పొందాడు. ఇప్పుడు చెప్పండి, యేసు రక్తంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి. యేసు రక్తంలో ఏముంది? పరిశుద్ధత్వం ఉంది. మొట్టమొదట 1వ భాగంలో ఏం చెప్పి యేసు రక్తంలో ఏముంది? స్వస్థత. చెప్పాలి మీరు. యేసు రక్తంలో ఏముంది? రెండో దాంట్లో ఏముంది? పరిశుద్ధత ఉంది 2వ భాగంలో. మంచిది. ఇంకా చూడండి, 1 యోహాను పత్రిక 1:7 చూడమ్మా. 1 యోహాను పత్రిక 1:7. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనములో వెలుగులో నడిచిన ఎడ్ల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అదండి ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చెప్పకూడదు ఒకసారి. చూసారా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనను వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంట? ప్రతి పాపం నుంచి కూడా పవిత్రులుగా చేస్తుంది. ఆమేన్. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకుంటే, వెలుగంటే ఏంటి? ఆయన వెలుగులో నడిచిన వెలుగంటే ఏంటి? వాక్యము. ఆయన తండ్రి అయిన దేవుని మాటలో నడిచాడు, తండ్రి అయిన దేవుని ఉద్దేశంలో నడిచాడు, తండ్రి అయిన దేవుని చిత్తంలో నడిచాడు, ఆ ప్రకారంగా జీవించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట చెప్పిన మనం కూడా జీవించినట్లా ఆయన కుమారుడైన యేసు రక్తము ఏది? తండ్రి అయిన దేవుని మాటల్లో మనం నడిచినట్లా, ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి జీవించినట్లా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము, ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తమట ప్రతి పాపం నుంచి మనల్ని విమోచిస్తుందట. ప్రతి పాపము. అబద్ధం అనే పాపం ఉందా? అన్యాయం అనే పాపం ఉందా? లంచగొండితనం అనే పాపం ఉందా? దొంగతనం అనే పాపం ఉందా? వ్యభిచారం అనే పాపం ఉందా? మోహపు చూపు అనే పాపం ఉందా? ఇతరుల మీద అసూయ చూపు పాపం ఉందా? ఇతరులు బాగుంటే వారుగులేని చూపు ఉందా? ఈ విషయంలో ఏ లోకంలో ఏ పాపం విషయంలో సరే నేనేం చేస్తుందంట? విడిపించి పవిత్రులుగా చేస్తా. చెప్పలు కొట్టండి ఒకసారి. మొట్టమొదటి భాగంలో యేసు రక్తంలో స్వస్థత ఉంది, యేసు రక్తంలో విడుదల ఉంది, యేసు రక్తంలో విమోచన ఉంది, యేసు రక్తంలో నెమ్మది ఉంది. రెండో భాగంలో యేసు రక్తంలో పరిశుద్ధత ఉంది, యేసు రక్తంలో పవిత్రత ఉంది, యేసు రక్తంలో పరలోకానికి వెళ్ళే మార్గము ఉంది. త్రోవ ఉన్నది కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు ఆయన. పరదేశికి వెళ్ళే పరమ మార్గం కూడా మనకి తిరుగుబడి ఉంది. ఆమేన్.
ఇక మూడో విషయం చెప్తాను మీకు. ఈ మూడో విషయం చెప్పి ముగిస్తాను. ఆయన రక్తంలో విమోచన ఉందంట. ఏముందమ్మా? విమోచన. విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ కాలు బాధతో బాధపడుతున్నాను, ఇది పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, విమోచన కాదా? విమోచన కదా. అప్పుడు నాకు ఆనందమా కాదా? సంతోషమా కాదా? ఇప్పుడు మీరు కొన్ని అప్పులతో బాధపడుతున్నారు, ఆ అప్పుల కోసం ఉపవాస ప్రార్థనలో పెట్టారు. దేవుడు 2-3 నెలల తర్వాత ఒక ద్వారం తెరిచి అప్పులు తీర్చేసాడు దేవుడు. అది నీకు విమోచన కాదా? ఆ బాధ నుంచి విడిపించినట్టే కాదా? అప్పుడు నీకు సంతోషము కాదా? ఆనందము కాదా? నీ భర్త నిన్ను బాధిస్తున్నాడు, తాగుతున్నాడు, నీ మాట వింటలేదు, కొడుతున్నాడు, తట్టుతున్నాడు, మందిరానికి రావట్లేదు, 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసావు, తర్వాత దేవుడు అతను దర్శించాడు, నీతో పాటు మందిరానికి వస్తున్నాడు, అది నీకు విమోచన కాదా? అవునా కదా? నీకు ఆనందమా కాదా? ఏంటి నెమ్మదిగా చెప్తారేంటి? బిగ్గరగా చెప్పండి సంతోషమని. అయ్యా ఆకలేస్తుందా? బిగ్గరగా చెప్పండి. మాకు సంతోషమే, మాకు ఆనందమే, మాకు పరమానందమే. మా దేవుడు ఇచ్చిన విమోచన బట్టి మాకు ఆనందము, పరమానందము, సంతోషం. ఆమేన్. యేసు రక్తం ఏంది చెప్పండి. ఇప్పుడు అంతే, కాలిపోయింది. మండుచుంటలేదు. ఏమైపోయింది? యేసు రక్తంలో ఏముంది? విమోచన ఉంది. ఏముంది? నేను క్షమించిన దేవుడు క్షమించడు మిమ్మల్ని. మీకు అర్థమవుతుందా? యేసు రక్తంలో ఏముంది? విమోచన ఉంది. ఆ విమోచన ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1:7 చూడమ్మా. నువ్వు ముందుకురా అమ్మాయి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. ఏ ప్రియుని యందు? యేసుక్రీస్తునందు. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదే. ఆ ప్రియుని రక్తమందు, ఆయన పరిశుద్ధ రక్తమందు మన అపరాధములకే ఉందంట విమోచన కలుగుచున్నది. ఆమేన్. అపరాధములు అంటే ఏంటమ్మా? పాపం వేరు, అపరాధాలు వేరు. పాపం వేరు, అపరాధములు వేరు. అపరాధములు అంటే ఏంటి తెలుసా? తెలిసి తప్పు చేయట మొదటిది. రెండోది, కొన్నిసార్లు తెలియక తప్పు చేయట. తెలిసి చేసినా తెలియక చేసినా దేవుని దృష్టికి తప్పే. మనం సమ్మతించుకోవచ్చు, మనం సమాధాన పడవచ్చు, సర్దుకోవచ్చు, కానీ అక్కడ సర్దుకోవడం లేదు. అవునగా చెప్పండి. అపరాధం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడ అల్లరి చేస్తున్నారని తెలిసాడికి, ఇందాక నుంచి కూడా మనవాడికి, కానీ అదుపు చేయలేకపోతున్నాడు. అపరాధమా కాదు అది? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వాక్యానికి ఆటంకంగా ఉన్నారా లేదా? మిమ్మల్ని బాధించడానికి మాట చెప్పట్లేదు, ఆటంకంగా ఉన్నారా లేదా? అది ఎవరి బాధ్యత? అది అపరాధం. అలాంటి అపరాధాలు కూడా దేవుడు యేసు రక్తం చేత ఏం చేస్తాడంట? క్షమిస్తాడట. ఎప్పుడు క్షమిస్తాడు? ఇప్పుడు నేను చెప్పాను, ఇంతవరకు క్షమిస్తాడు. ఇప్పుడు దానికి అర్థం చెప్పాను మీకు. అది వాక్యానికి ఆటంకమని, క్రమపరచుకోవాలని. నెక్స్ట్ ఆదివారం, శుక్రవారం కూడా ఇలాగే ఉన్నాడని పిల్లలతోటి వాడు అప్పుడు క్షమిస్తాడా? క్షమించడు. తెలియక ముందు క్షమిస్తాడు. అపరాధము వేరు, పాపము వేరు. ఇప్పుడు అర్థమైంది మీకు? చిన్నపిల్లడని తెలుసుకుంటూ కూడా, అంత దెబ్బాడు కాయలేడని తెలుసుకుంటూ కూడా, భరించడని తెలుసుకుంటూ కోపం వచ్చినట్టు కొట్టేస్తాం మనకేదో చెడ్డ పని చేస్తే. అది అపరాధం. అది అపరాధం. అప్పుడు నీ పక్కనున్న పెద్ద ఆయన చేత గద్దిస్తాడు దేవుడు. ఏమ్మా, నీ సొంత పిల్లడైతే మాత్రం అంతలా కొట్టేలా ఉందా? ఆడ దెబ్బకి చనిపోతే ఎవరు తెచ్చిస్తాడు నీ కొడుకుని అని అడిగాడు అనుకో, నీకేం తెలుసు అని తిరగబడకూడదు, ఆలోచన చేయాలి. నిజమే ప్రభువా, పెద్ద ఆయనతో నాతో మాట్లాడవు తండ్రి, మరన్నడు తొందరపడి అని దేవుడి సందులో ప్రార్థన చేసుకోవాలి. మరన్నడు నీ కుమారుడు విసుగు పుట్టించకుండా వాడిని సరిచేస్తాడు దేవుడు, నీకు నెమ్మది గల మనసుని ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడొద్దు బాబు. ఆమేన్. కనుక దేవుని సందులో మరొక విషయాన్ని చూద్దాం. కొలసి 1వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 చూడండి. 13-14. ఆయన వలనను అంధకార సంబంధమైన
అధికారం నుంచి మనం విడుదల చేసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. చాలండి. చూసారా? మరొకసారి చదవమ్మది. మీరు చదవండి పాస్టర్ గారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆమేన్. ఆయన ఏం చేశాడు మనకంటే? విమోచన అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? విమోచన గురించి. మన అపరాధం నుంచి విమోచిస్తున్నాడు, పాపముల నుంచి విమోచిస్తున్నాడు, ఏమండి, అతిక్రమాల నుంచి విమోచిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలోంచి విమోచన కలగజేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడంట. అంధకార శక్తుల అధికారం. అంధకార శక్తుల అధికారం ఏంటండి? ఈ లోకనాథుడైన అపవాది అధికారం. గతంలో మనం పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, అపవాది కబంధాస్తాల్లో బంధించబడినప్పుడు, ఏమండి, అపవాది వాడు అనేక రోగములు అనేక బాధలు కలిగించి విమోచన లేకుండా నెమ్మది లేకుండా మనల్ని గాయపరిచినప్పుడు దేవుడు వాడి చేతిలో నుంచి మనం విడిపించి, ఏమండి, మనల్ని కాపాడి రక్షణ భాగ్యం కలగజేసి వాక్యాన్ని ఇచ్చి, వాక్యంలో పెంచి పోషించి, మంచి దైవజనునిచ్చి, సత్య సంబంధమైన సంఘాన్నిచ్చి, సత్య సంబంధమైన బోధనిచ్చి, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి విమోచన కలగజేశాడు. అంటే లోకం నుంచి, పాపం నుంచి, శరీర ఇచ్చల నుంచి విమోచన కలగజేసి ఆయన రాజ్య నివాసులుగా తీర్చిదిద్దాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. యేసు రక్తము స్వస్థపరుస్తుంది, యేసు రక్తము నెమ్మదినిస్తుంది, యేసు రక్తము ఏమండి ఉపశమనము కలిగిస్తుంది, శ్రమల నుంచి విడిపిస్తుంది. యేసు రక్తము పరిశుద్ధత కలగజేస్తుంది, పవిత్రత కలగజేస్తుంది. ఏమండి, యేసు రక్తము పరలోక రాజ్యాన్ని వారసులుగా చేస్తుంది, పరదేశికి మార్గాన్ని చూపుతుంది. ఆమేన్. నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఏమండి, అన్యాయస్తులు న్యాయస్తులుగా తీర్చిదిద్ది న్యాయపీఠం ఎదుట నిలవబడి బలా నమ్మకమైన మంచి దోచలని పేరు ప్రఖ్యాతులు నీకు కలగజేస్తుంది. నా రక్షణ వలన అతనికి మహిమా ప్రభావాలు కలిగాయి, గౌరవ ప్రభావాలు కలిగాయని దావీదు అంటున్నాడు. ఆమేన్. ఈరోజు మనకి దేవుని బిడ్డలని, దేవుని సేవకులని, బిషప్పులని, పాస్టర్లని, ఏమండి, ఇంకా రకరకాలని ఈ మెడల్స్ మనకు ఉన్నాయంటే, ఈ విలువ ఉందంటే ఆయన రక్తం వల్లనే. ఆమేన్. అందుకనే ఏమన్నాడు భక్తుడు? రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.